సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 20 శుక్రవారం. తదియా తిథి ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు ఉంది. ఆ తర్వాత చవితి. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మీ ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. భూవాహన సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించుకుంటారు. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని అశాంతిని కలిగిస్తాయి. నిరాశను కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు సాధించుకుంటారు. మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి సహాయం అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి విస్తరణ, అభివృద్ధి మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. మంచి లాభాలను అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. పనిభారము, శ్రమ అధికమవుతుంది. వాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల నుంచి కూడా లాభాలు అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషకర వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన సహకారంతో పాటు మీరు అనుకున్న పనులు కొన్ని పూర్తి చేస్తారు. ఈరోజు అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మంచి లాభాలను అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం అధికమయ్యే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం చేయండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి.
సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు లాభాలు అందుకుంటారు. సప్తంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, పనిభారము శ్రమ అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ శుక్రవారం రోజున పంచమంలో శుక్రుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయాలను లాభాలను అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, సంతోషంగా ఉంటారు. షష్టమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడంతో పాటు కుటుంబ సౌఖ్యాన్ని, ఆలోచనలను కలిసి వచ్చే విధానాన్ని, పనివారి సహకారాన్ని ఈరోజు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు, ఒక విషయంలో వ్యాపారపరమైన నష్టాన్ని చవిచూస్తారు, కొన్ని అసౌకర్యాలను ఎదుర్కొంటారు. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి, జన సహకారం బాగుండి భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి, నిరాడంబరంగానే అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, ఒక్క విషయంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, లాభాలు అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు, ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లంతో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు, పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు, వ్యాపార అభివృద్ధి, ఆర్థికంగా బలపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, జీవిత భాగస్వామి విషయంలో కూడా సంతోషకర వాతావరణం ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది, ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అనారోగ్య సమస్యలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయండి, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, ఆత్మీయులతో కలిసి అభివృద్ధిని సాధిస్తారు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి, సంతోషంగానే మంచి పోటీని సైతం ఎదుర్కొని లాభాలు అందుకుంటారు. సప్తమంలో కేతువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాలను, అవకాశాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు కూడా అందుకుంటారు.
వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.